మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఏంటి అనంటే, పాపం విశ్వాసములో ఉండటం ఇష్టమే వాళ్ళకి, ప్రభు అంటే ఇష్టమే. కానీ వారికి ఉపవాసాలు అంటే చాలా భయం. అంటే వారు ఆహారానికి ఉండలేరు, కొన్ని అనారోగ్య సమస్యలను బట్టి, లేదంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క కారణాలు బట్టి వాళ్ళు ఆకలికి ఉండలేరు. కానీ ప్రభు అంటే ఇష్టమే. లేఖనాలు చెప్తున్నాయి, ఉపవాసం ద్వారానే తప్ప ఇటువంటివి పోవటం అసాధ్యము అని. అట్లాంటివి ఉండాలని ఆశపడుతున్నారు. అటువంటి వారికి నేను ఆయన సేవకుడిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అన్ని రోజులు 40 రోజులు లేదా 21 రోజులు ఆ ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆయన సేవకుడికి చెప్తున్నాను, మీరు గంటల ఉపవాసంలోకి రండి. గంటల ఉపవాసంలో కంటే పొద్దున టిఫిన్ అల్పాహారం తీసుకోండి, మధ్యాహ్నం భోజనం టైంలో ప్రార్థనగా ఆ భోజనాన్ని మానేసి ఆ 3-4 గంటల ప్రార్థనలో ఉండండి. సాయంకాలం మరలా మీ యొక్క అల్పాహారంగా తీసుకోండి. అలా ఏదో ఒక పూట మానేసి ఆ మానేసినటువంటి టైంలో కూడా మీరు ప్రార్థనలో ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు కనికరంని కోరుతున్నాడు, బలిని కోరేవాడు కాడు. మీ ఉపవాసము ఆ 3 గంటలు లేదా 2 గంటలు లేదా 3:30-4 గంటలు అలా ఉంటాను, ఆ టైంలో ఏమి తీసుకోను అంటే కనుక యూ కెన్ గో. దేవుడేమండవు. అటువంటి గంటలుగా 3 దినాలు లేదా 4 దినాలు పెట్టుకొని చక్కగా ప్రభు ఆ కార్యం జరిగించిన ఆయన, నా బలహీనతను బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన అని చెప్పి అనగలిగితే, దేవుని గురించినటువంటి సేవకునిగా ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను బట్టి ఆయన మన దగ్గర కోరుకుంటుంది ఏంటో నాకు అర్థమవుతుంది కనుక, అటువంటి వారికి నేను ఆయన సేవకుడిగా నేను నా తాత్పర్యం చెప్తున్నాను. పౌలు కూడా చెప్పాడుగా, ఇది నాకు తోచుతున్నది ఆయన సేవకుడిగా నా తాత్పర్యం చెప్పుచున్నాను కొన్ని చాట్ల కనబడతా ఉంది. అట్లాగే మీరు కూడా దేవుడు అంటే ఇష్టమే, కానీ అన్ని రోజులు ఉపవాసాలు ఉండలేరా? అయితే గంటల ఉపవాసంలోకి రండి. రోజుకు 3 గంటలని, ఆ 3 గంటలు చేసేటప్పుడు ఒక పూట భోజనం లేదా ఒక పూట టిఫిన్ మానేస్తారా? ఆ మానేసినటువంటి టైంలో 3 గంటలు 2 గంటలు మీరు ప్రార్థనలోనండి. అలాగే 3 రోజులు ఉంటారా, 4 రోజులు ఉంటారా, ఉండండి. మరలా పొద్దున సాయంకాలం తినండి. మీరు ఏదైనా ఒక పూట మానుకోండి. ఆ మానేసినటువంటి టైంలో ప్రార్థనలో ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటివి చేయొచ్చు. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. అటువంటి జ్ఞానంతో మనం పనిచేయాలి. అంతేగాని ఉండలేని వాళ్ళు కూడా, షుగర్ పేషెంట్లు కూడా అన్ని రోజులు ఉపవాసం ఉండడం ద్వారా డిజీజ్కి లోనైపోయి ప్రభు నామానికి అవమానం తెస్తున్నారు. అటువంటి వారిగా ఉండకుండా జ్ఞానం చెప్పున ఒక 2 గంటలు, రోజుకు 2 గంటలు, 3 గంటలు అటువంటి ఉపవాసం చేసుకొని దేవుని సంతోషపెట్టి మీ ఆరోగ్యం కాపాడుకుంటూ దేవునికి దగ్గరవుతూ ఆత్మ సంబంధమైన వరములతో మీరు చక్కగా పెరగాలని నేను ఆయన సేవకుడిగా పిలుపునిస్తాను. కాబట్టి ఉండలేని వాళ్ళు, ఉండగలను అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళకి మాత్రం ఈ గంటల ఫాస్టింగ్ కూడా చేయొచ్చని ఆయన సేవకుడు తెలియజేస్తుంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం షాలం టు ఆల్.